ఇవాళ కేటీఆర్ అడిగిన క్వశ్చన్స్లో కూడా న్యాయం ఉంది. అంటే తెలంగాణ సమాజం ఏమైతే అనుకుంటుందో ఈరోజు కేటీఆర్ కూడా అదే ప్రశ్నల్ని అడగడం జరిగింది. అవును, కేసీఆర్ పాలనలో అప్పులు తెచ్చినాం కానీ అభివృద్ధి చేసినాం, నీకు మేము అప్పులు తెచ్చింది ఎక్కడ ఖర్చు పెట్టినాం అన్నదానికి ఉదాహరణ కనపడుతుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, బ్యారేజీలు కట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం, దీనికి ఒకటి ఉదాహరణలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గొప్పగా కనిపించే మార్పులు 2 ఉన్నాయి. ఒకటి తాగునీరు, రెండోది సాగునీరు. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పుణ్యాన బిందెలు పట్టుకొని బోరింగుల కాడ నీళ్ళ కోసం కొట్లాటలు 90% అయితే తగ్గినాయి. అంటే మొత్తమేం కానీ అప్పటితో మనం సమైక్యాంధ్రాలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవించినామో అంతటి కష్టాలు అయితే లేకుండే. అంటే మారుమూల పల్లెల్లో గిరిజన తండాల్లో కొద్దిగా ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అయితే మార్పు తాగునీటి విషయంలో జరిగింది.